అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటక్క అన్నీ మోసుకొస్తున్నావు అనేసి అనుకుంటారేమో. ఇవైతే వెజిటేబుల్స్ అండి. నర్సన్నపేట నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చాక నాకు రిలీఫ్ దొరుకుతుంది అనుకున్నా. బట్ నాకైతే అస్సలు రిలీఫ్ అనేది లేదు. ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఉరుకులు పరుగుల్లాగే ఉంది. ఆయనకైతే అస్సలు రెస్టే లేదులేండి. ఆయన డ్యూటీకి వెళ్ళి ఇంకా 10కి వస్తున్నారు. సో నేను కొన్ని బాధ్యతలు అయితే తలపైన వేసుకున్నా. ఇవన్నీ కూడా నాకు అలవాట్లేదు. బట్ అలవాటు చేసుకోవాలి, తప్పదు. ఇంకా వెజిటేబుల్స్ కొనేదాన్ని కాదు నేను ఎప్పుడు, ఆయనే తీసుకొచ్చేవారు. అండ్ ఇదైతే నాది ఫస్ట్ టైం అనమాట ఇలా వెజిటేబుల్స్ కొనుక్కొని తీసుకొచ్చి. అండ్ ఈ ఎగ్జైటివ్ ఫీలింగ్ అనేది బాగుంది. మన చేతితో మనం ఫ్రెష్ కూరగాయలు తీసుకొచ్చి వండి పెడుతుంటే బాగుంది. బట్ నాకైతే అలవాట్లేదు. ఇంకా అలవాటు చేసుకోవాలి, తప్పదు. ఇంకా కొన్ని బాధ్యతలు అనేవి లేడీస్ కూడా తీసుకోవాలి కదా. నేనైతే ఫ్రెష్గా ఉన్న కూరగాయలు కొన్ని అయితే తీసుకొచ్చాను. వీటి రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడైతే కీరా 50 రూపీస్ అనమాట. ఫ్రెష్గా ఉందని కొంచెం ఎక్కువగానే తీసుకున్నా. మా వారు ఇంకా సలాడ్స్ తినడం స్టార్ట్ చేశారు. పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్లో ఇంకా కీరా ఉన్న క్యారెట్ పెడితే చాలా ఇష్టంగా తింటున్నారు. సో హెవీగానే ఎక్కువగానే తీసుకొచ్చానమాట. ఇంకా స్వీట్ కార్న్ కూడా చాలా హెల్తీ అనమాట పిల్లలకి. సో ఇవైతే 50 రూపీస్కి 5 ఇచ్చారు. నిమ్మకాయలు 20 రూపీస్కి 10 ఇచ్చారనమాట. కొత్తిమీర అయితే 10 రూపీసేనండి ఎక్కడైనా కట్ట. ఇది ఆనపకాయ 20 రూపీస్ అనమాట. బనానాస్ 100 రూపీస్. ఒక్కొక్కటి ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. బట్ తప్పదు, ఇంకా తీసుకోవాలి. ఎక్కడికి వచ్చామంటే అక్కడ ఎక్స్పెన్సెస్ అనమాట. మనము సిటీ అంటాం కానీ సిటీ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ అండి. ఊళ్ళో ఉండేటప్పుడు అయితే మామయ్య అయితే ఫ్రెష్ కర్రీస్ అన్నీ పంపించేవాళ్ళు అనమాట నర్సన్నపేటకి. మేమైతే ఆ మామయ్య చేతులతో పండించిన ఫ్రెష్ కర్రీసే తీసుకొచ్చి కుక్ చేసుకునే వాళ్ళమి. ఇంకా తోటకూర కూడా 20 రూపీస్కి 6 కట్టలు ఇచ్చారు. అవి చాలా చిన్నగా ఉన్నాయి. ఈ తోటకూర అక్కడ ఒక తాతయ్య ఉండేవాళ్ళు, నాకు ఫ్రీగా ఇచ్చేవారు అనమాట. అంటే ఒక కట్ట 2 కట్టలు అలా ఇచ్చేవారు 10 రూపీస్కి. చాలా పెద్దగా ఉండేవి. అది నాకు 2 డేస్ అలా వచ్చేదన్నమాట. కర్రీ కుక్ చేసినా కూడా ఒక్కొక్క కట్ట ఒక్కొక్క డే వచ్చేది. చాలా పెద్దగా ఉండేవి. ఇక్కడైతే చాలా చిన్న కట్టలు. అప్పుడు నాకు ప్రతిసారి ఈ తోటకూరని చూస్తే ఆయన గుర్తొస్తారు. ఆకుకూరలు కొనడం అయితే చాలా వరకు తగ్గించేసాము. ఎందుకంటే ఉదయాన్నే వెళ్తే ఫ్రెష్ కర్రీస్ ఉంటాయి. అండ్ మేము వెళ్ళేది కొంచెం లేట్గా కదా, ఫ్రెష్ కర్రీస్ అయితే అస్సలు ఉండవు. ఈరోజైతే కొంచెం ఫ్రెష్గా కర్రీ దొరికింది అనమాట, తోటకూర. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారని తీసుకొచ్చా. వెల్లుల్లి కూడా ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నా. అండ్ టొమాటోస్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఇంకో 2 వీక్స్ వస్తే చాలు, తర్వాత అయితే మళ్ళీ వెళ్ళొచ్చు అనమాట. బీరకాయలు కూడా 20 రూపీస్ అనమాట. 3 బీరకాయలు 20 రూపీస్కి ఇచ్చారు. కేజీ 40 రూపీస్ అన్నారు. సో 1/2 కేజీ తీసుకున్నా. ఎక్కడవక్కడ మనము వెజిటేబుల్స్ తెచ్చాక సర్దుకుంటే కొంచెం బాగుంటుంది. అలా పెట్టేసే బదులు ఇంకా పిల్లల కోసము పొటాటోస్ కూడా కొంచెం తీసుకొచ్చాను. మా వారైతే పొటాటో తినడానికి ఇష్టపడరు. బట్ పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా. లంచ్ బాక్స్లోకి వాళ్ళకి ఇష్టమైనవి పెట్టామంటే ఇంకా కంప్లీట్ చేస్తారనమాట. సో ఒక 1/2 కేజీ ఇలా తీసుకొచ్చాను అనమాట. బంగాళదుంపలు కూడా ఇలా ఆకుకూరలు పెట్టేటప్పుడు ఇలాంటి కంటైనర్స్ని యూజ్ చేసుకున్నామంటే ఫ్రెష్గా ఉంటాయి. మనం కవర్లో రోల్ చేసి పెడితే కొంచెం పాడైపోతాయి. వాటర్ అనేది కిందకి స్క్వీజ్ అవుతుంది అనమాట. చూడండి కింద ఇలా ఉంది కదా, దీనివల్ల మనం క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఈ వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. ఇంకా ఇలాంటివి ఏవైనా తెచ్చినప్పుడు పైన ఉన్న చెత్తనంతా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. ఆ చెత్తతో పాటు మనం పెట్టేసామనుకోండి స్టోరేజ్ కూడా మనకి ఎక్కువగా ఆపేస్తుంది అనమాట. నేను ఎప్పుడైనా తీసుకొస్తే మాత్రం ఇలా సర్దుకుంటాను. ముందుగా వాటిపైన ఉన్న చెత్తని ముందు క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసి ఎక్కడవక్కడ ఇలా పెట్టుకున్నామంటే మనం వండుకునేటప్పుడు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ ఇలా క్లియర్ చేసుకుంటే మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. దొండకాయలు కూడా ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నాను. ఇవి కూడా 30 రూపీస్ అలా పడ్డాయి అనమాట. ప్రతిదీ కూడా కూరగాయలన్నీ కూడా చాలా రేట్ అండి. అస్సలు మనం మార్కెట్కి వెళ్ళామంటే ఏం కొనలేము. దొండకాయలు, బెండకాయలు ప్రతిదీ కూడా చాలా ఎక్కువగా రేటు. నేను ఒక వీక్లో తీసుకొచ్చిన వెజిటేబుల్స్ని ఇంకో వీక్లో తీసుకురాను. ఎందుకంటే అవే కంటిన్యూ చేసామంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు. సో ఇప్పుడు దొండకాయలు ఇవన్నీ తీసుకొచ్చాను. నెక్స్ట్ వీక్ కొంచెం మెనూ అనేది మార్చేస్తూ ఉంటాను. నేను ప్రతిసారి వెళ్ళేటప్పుడు మీకు తప్పకుండా వీడియో అనేది
ఈసారి అయితే పెడతానండి. మార్కెట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. మార్కెట్ని నేను ఎక్స్పీరియన్స్ చేయడం అయితే ఇది సెకండ్ టైం. ఆల్రెడీ నేను నర్సన్పేటలో ఉండేటప్పుడు మా అక్క వాళ్ళు ఒకసారి అయితే తీసుకొని వెళ్ళారు మార్కెట్కి. సో అప్పుడైతే నేను కొంచెం ఎక్స్పీరియన్స్ చేశాను. ఇలా ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకునేటప్పుడు ముందుగా ఏవైతే మనకి ముందు వెజిటేబుల్స్ ఉంటాయి అవన్నీ తీసేసి పక్కన పెట్టేసేయండి. మనం కుక్ చేసుకుంటే ఇంకా ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్నిటిని మనం త్వరగా కుక్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు ఎక్కువ కూరగాయలు అయితే నేను తీసుకురాను. వీక్కి ఏవైతే సరిపోతాయో అవైతే తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటే బెటర్, నా ఒపీనియన్ అనమాట. కావాలంటే మళ్ళీ వెళ్ళి తీసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు స్టోర్ చేసుకొని తీసుకొస్తారు. అండ్ మనం మళ్ళీ స్టోర్ చేసుకొని అవి కుక్ చేసుకునే దానికన్నా మళ్ళీ 2 days తర్వాత ఫ్రెష్గా తెచ్చుకుంటే బెటర్ కదా. సో అందుకని నేను ఎక్కువగా వెజిటేబుల్స్ని ప్రిఫర్ చేయను. ఇలా ఫ్రూట్స్ ఇలాంటివి అయితే కొంచెం ఎక్కువగా తీసుకొస్తూ ఉంటాను. స్వీట్ కార్న్ ఉంది కదా, ఇదైతే ఒలుచుకొని స్టోర్ చేసుకుంటా. సో ఈ వర్క్ అనేది ఉంటుంది కదా, ఇది ఎక్కడో పెట్టేసేదానికన్నా కొంచెం నేను ఎదురుగా పెట్టుకుంటాను అనమాట. ఆ వర్క్ అనేది మళ్ళీ నాకు గుర్తు వస్తుంది అది చెయ్యాలి అని, అది చూసేటప్పుడు. సో ఇలాంటి వర్క్లు ఏమైనా ఉన్నటప్పుడు ఎదురుగా పెట్టుకుంటే ఆ వర్క్ అనేది చేసుకుంటా. చూడండి ఎంత చెత్త వచ్చిందో. ఈ చెత్తతో పాటు మనం పెట్టేస్తే మనం లాస్ట్లో క్లీన్ చేసేటప్పుడు కొంచెం క్లమ్జీగా ఉంటుంది. ఇప్పుడే క్లీన్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి ఫ్రెష్గా కూడా ఉంటుంది. అమ్మయ్య, ఓవరాల్గా పని అంతా అయిపోయింది. ఇవైతే క్లీన్ చేసుకోవడం ఉందన్నమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. బాయ్ బాయ్.